హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అల్లం చట్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం చట్నీ పెసరట్టుతో చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ను సిమ్లో పెట్టి చేసుకోవాలి. ముందుగా ఇందులో పచ్చిశనగపప్పును వేసి 1 సెకండ్ పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ధనియాలు కూడా వేసి వేయించాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొన్ని మెంతులు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరికొంత నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా చింతపండును నీళ్లు పోసుకొని బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నూనె పోసుకొని అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ముందుగానే వేయించుకున్న పప్పు దినుసులను, మిరపకాయలను ఒకసారి మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ అల్లం ముక్కలను తీసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మనము ముందుగానే ఉడకపెట్టుకున్న చింతపండు నీళ్లు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మరికొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని నూనె పోసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకును, పసుపును కూడా వేసి కలిపి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీలో వేసుకొని బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన అల్లం చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.